నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు వైఎస్ఆర్‌సీపీ అలాగే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా చాలా యాక్టివ్‌గా ముందుకు వెళ్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీలో ఇంకా ఒక రకమైనటువంటి గందరగోళ, అయోమయ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి చాలా వ్యూహంగా ముందుకు వెళ్తున్నాయి. దానికి సంబంధించి ఒక ఉమ్మడి కార్యాచరణతోనే వేగంగా అడుగులు వేస్తున్నారు ఇరు పార్టీల నేతలు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీలో. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది కీలకమైనటువంటి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. పొత్తులో భాగంగా ఒకవేళ ఎవరికైనా మీ అభిమాన నాయకులు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్లు కానీ, లేకపోతే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి ఒకవేళ టికెట్ దక్కకపోతే దయచేసి బాధపడవద్దు, ఎవరు కంగారు పడవద్దు. ఎందుకనంటే మనం అధికారమే లక్ష్యంగా బరిలోకి వెళ్తున్నాం. అందుకే జనసేనతో కూడా మనం పొత్తు పెట్టుకున్నాం. ఇలాంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకుంటా. పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త, నాయకుడికి సరైనటువంటి గుర్తింపు ఉంటుంది. అలాగే ఆ రకంగానే ప్రాధాన్యత కూడా ఇస్తాను. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడి వైఎస్ఆర్‌సీపీలో జరుగుతున్నటువంటి పరిణామాల లేగా మనకొద్దు. కాబట్టి మీరంతా మాకు సపోర్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఎవరైతే టికెట్లను త్యాగం చేశారో వారందరికీ సముచితమైనటువంటి స్థానం ఇస్తాం అని చెప్పి వ్యాఖ్యలు చేయటం. అలాగే ఇప్పుడు రా కదలిరా ఈ కార్యక్రమాలతో పాటు బిజీగా ఉన్నాం కాబట్టి త్వరలోనే ప్రజా చైతన్య యాత్రలను కూడా స్టార్ట్ చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేను తిరుగుతాను. దానికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సభల్లో హాజరవుతారు అని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో అంటే ఒక రకమైనటువంటి అప్పీల్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులకి. దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే వీడియో కాన్ఫరెన్స్ వెనుక చాలా ఉంది. ఎవరైతే ఇప్పటికే అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సీట్ల సర్దుబాటు వ్యవహారం గురించి తెలుగుదేశం పార్టీ తరపున ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి అనే దాని మీద ఒక లిస్ట్ రెడీ చేశారు. ఆ లిస్టుకు సంబంధించి ఒకవేళ జనసేనకు కేటాయించినటువంటి స్థానాలకు సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు ఉన్నారు. వారు ఆ టికెట్ త్యాగం చేయాల్సిందే. అటువంటి వారందరితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. వారితో పాటు కొంతమంది పార్టీలో కీలకమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు అనేది మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సభలు కానీ, మీటింగ్స్ వీటితోనే బిజీగా ఉన్నటువంటి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, దీనికి సంబంధించి దిశానిర్దేశం చేయటం, మనం పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఆవేశపడొద్దు, ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడకూడదు. రెండు పార్టీలు కలిసి మనం బలంగా ముందుకు వెళ్తే వైఎస్ఆర్‌సీపీకి చెక్ పెట్టొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రజా ఆదరణ చూస్తే మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. కాబట్టి ఎవరు కూడా కంగారు పడి మాట్లాడొద్దు. ఎవరైతే టికెట్లు త్యాగం చేశారో వారిని పార్టీ వదలదు. నేనున్నా, ఎవరు కూడా నిరాశ చెందవద్దు అని ఒక రిక్వెస్ట్, అప్పీల్ చేసినటువంటి సందర్భం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారి పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అభ్యర్థుల ప్రకటన త్వరలోనే ఉండబోతుంది. మరో 3-4 రోజుల్లోనే ఖచ్చితంగా ఆ ప్రకటన కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే జనసేనకు ఎక్కడెక్కడ కేటాయించారనే దాని మీద ఇరు పార్టీల నేతలు కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. ఇలాంటి క్రమంలో ఎవ్వరు కూడా ఎవరిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడకూడదు అని విజ్ఞప్తి చేశారు నారా చంద్రబాబు నాయుడు.